బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు. అయినా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఇలా సుఖంగా ఉంటారని నాకైతే మాత్రం నిన్ను చూసాకే నన్ను చూసాకే అర్థమైంది అని చెప్పి బాలు అంటాడు. అది విని మీనా అయితే మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నట్టేనా అని చెప్పి మీనా అడుగుతుంది. పూర్తిగా ఎక్కడ అర్థం చేసుకున్నాను, సగమే అర్థం చేసుకున్నాను, నీ గురించి నాకు సగమే తెలుసు, పూర్తిగా తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మీనా అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అయితే రోహిణి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి రోహిణికి కాల్ చేసి, రోహిణి నువ్వు పార్లర్లోనే ఉన్నావా? నేను పార్లర్ బయట ఉన్నాను, ఇదిగో వస్తున్నాను నీ దగ్గరికే అని చెప్పి అంటుంది. అది విని వాళ్ళ ఫ్రెండ్ అలాగే రోహిణి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పుడు మీ అత్తయ్య వచ్చిందంటే ఇది నీ సొంతంది కాదు, ఇది ఎందులో నువ్వు పని చేస్తున్నావు, ఆ విషయం మీ అత్తకి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లోపలికైతే ప్రభావతి వస్తుంది. ప్రభావతి రాగానే అక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్కి బదులుగా క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని రాసిపెట్టి ఉంటుంది. అది చూసి ప్రభావతి అయితే ఏంటమ్మా ఇది, బోర్డు మారింది ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వేంటి ఇలా పని చేస్తున్నావు, నువ్వు అక్కడ కూర్చోవాలి కదా అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. అది విని రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.